వెల్కమ్ టు ఐ న్యూస్. మన చరిత్రకు మన సంస్కృతికి సంబంధించిన ఓ అద్భుతం ఇప్పుడు ప్రపంచ దృష్టిని లాగేస్తోంది. 9వ శతాబ్దానికి చెందిన ఓ శివలింగం వియత్నాంలో దొరికింది. ఇది భారత్ వియత్నాం మధ్య ఎంత బలమైన సంబంధం ఉందో చెప్పడానికి ఒక పెద్ద సాక్ష్యం. అసలేం జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకుందాం. వియత్నాంలో ఉన్న చామ్ దేవాలయాల దగ్గర పాత వాటిని బాగు చేసే పనులు జరుగుతున్నాయి. అలా చేస్తుండగా 9వ శతాబ్దానికి చెందిన ఒక శివలింగం దొరికింది. ఈ పని చేసింది మన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్లే. మన విదేశాంగ మంత్రి జయశంకర్ ఈ శుభవార్తను ట్విట్టర్లో చెప్పారు. ఇది మన రెండు దేశాల మధ్య ఉన్న పురాతన బంధాన్ని చూపిస్తోంది. మన దేశం ఇతర దేశాల అభివృద్ధికి ఎంతగా సాయం చేస్తుందో చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ అని ఆయన అన్నారు. మన ప్రాచీన బంధం మళ్లీ నిరూపితమైందని జయశంకర్ ట్వీట్ కూడా చేశారు. అంతేకాకుండా 9వ శతాబ్దపు ఒకే రాతితో చేసిన శివలింగం ఇప్పుడు జరుగుతున్న పునరుద్ధరణ పనుల్లో కొత్తగా దొరకడం మన సంస్కృతికి అద్దం పడుతుందని వియత్నాంలోని చామ్ టెంపుల్ కాంప్లెక్స్ మైసన్ దగ్గర పనిచేస్తున్న ఇండియా ఆర్కియాలజికల్ బృందాన్ని మెచ్చుకున్నారు. 2011లో నేను అక్కడకు వెళ్లినప్పుడు చూసినవి గుర్తుకు వస్తున్నాయని జయశంకర్ తన ట్వీట్లో చెప్పుకొచ్చారు. వియత్నాంలోని క్వాంగ్ నామ్ అనే ప్రాంతంలో ఉన్న మైసన్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఇందులో భాగమే ఈ చామ్ దేవాలయాలు. క్రీస్తు శకం 9వ శతాబ్దంలో రాజు ఇంద్రవర్మన్ II కాలంలో వీటిని కట్టారు. ఆయనే ఆ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన డోంగ్ డోంగ్ బౌద్ధ ఆశ్రమాన్ని కూడా కట్టించారు. ప్రస్తుతం ఇండియా ఆర్కియాలజికల్కి చెందిన 4 టీం సభ్యులు మైసన్ దగ్గర పాత వాటిని బాగు చేసి కాపాడే పనిలో నిమగ్నమయ్యారు. ఇది 4వ విడత పని. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఈ పనులు జరుగుతాయి. గత 3 విడతల్లో ఈ టీం ఆ కాంప్లెక్స్లోని 2 గ్రూపుల దేవాలయాలను బాగు చేశారు. ఇప్పుడు 3వ గ్రూప్ దేవాలయాలపై పనిచేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న పనుల్లోనే ఇండియన్ ఆర్కియాలజికల్ టీంకి ఈ శివలింగం దొరికింది. ఇది ఒకే రాయితో చెక్కబడిందని, చాలా అందమైన డిజైన్లో ఉన్న విలువైన ఈ శివలింగం ఎంతో ప్రత్యేకమైందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మైసన్ దేవాలయాల దగ్గర మరో 6 శివలింగాలు దొరికాయని, కానీ ఇప్పుడు దొరికిన శివలింగం అన్నింటికంటే అద్భుతమైనదిగా భావిస్తున్నారు అధికారులు. 1903 నుంచి 4లో ఫ్రెంచ్ నిపుణులు ఈ దేవాలయాల కాంప్లెక్స్ను కనుగొన్నారు. అప్పటికి అవి చాలా పాడైపోయి ఉన్నాయి. ఆ సమయంలో తవ్వకాలు జరిపినప్పుడు ఫ్రెంచ్ పురావస్తు శాస్త్రవేత్తలు ఇప్పుడు బాగు చేస్తున్న గుంపులో ఒక శివలింగం ఉందని చెప్పారు. కానీ అప్పట్లో తవ్వకాలు చేసే పరికరాలు అంతగా లేకపోవడం వల్ల ఆ శివలింగాన్ని తీయలేకపోయారు. ఆ తర్వాత వియత్నాంలో యుద్ధాలు, రాజకీయ గొడవలు వచ్చి ఆ దేవాలయాలు ఇంకా పాడైపోయాయి. మన విదేశాంగ మంత్రిత్వ శాఖ వేరే దేశాల్లో సాంస్కృతిక వారసత్వ సంపదను కాపాడే పనులను చూసుకోవడానికి జనవరిలో కొత్తగా డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ డివిజన్ను ఏర్పాటు చేసింది. ఈ కొత్త విభాగం విదేశాల్లో భారత్ చేస్తున్న అన్ని పనులకు ఒక కేంద్రంగా పనిచేస్తుంది. అలాగే సంస్కృతి, వారసత్వానికి సంబంధించిన పనులు కూడా అందరికీ సమాచారం ఇవ్వడంలో ఇది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ ఆవిష్కరణ మన దేశ చరిత్రను, ఇతర దేశాలతో మన బంధాన్ని మరోసారి చాటి చెప్పింది.